మాకు కావాల్సిన ఆన్సర్ వచ్చేసింది. రైట్ రైట్ రాష్ట్ర ప్రజల మీద ఈ ప్రభుత్వంలో జరుగుతున్న తప్పిదాలని తప్పుల్ని ఎత్తి చూపుతూ వారికి వ్యతిరేకంగా వచ్చే ప్రతి ఒక్కళ్ళకి స్వాగతం పలుకుతారు. అంటే కాంగ్రెస్ వ్యతిరేకులు, సీఎం రేవంత్ రెడ్డి వ్యతిరేకులు ఎవరైనా సరే బీఆర్ఎస్ లో చేరాలి అని అంటే ఆల్వేస్ డోర్స్ ఆర్ ఓపెన్ ఫర్ దెమ్, అంతే కదా? రైట్, ఓకే. కృష్ణతేజ గారు, ఎస్ మళ్ళీ మాట్లాడతాను. మళ్ళీ యాదవ్ గారు, ఎస్ మళ్ళీ మాట్లాడతాను. మాట్లాడటానికి వచ్చిన డన్. రైట్ రైట్. సో కృష్ణతేజ, మొత్తానికి కాంగ్రెస్ గెలుపులో కీలకమైనటువంటి కొన్ని జిల్లాలకు సంబంధించి ఖమ్మం కావచ్చు, మహబూబ్ నగర్, నల్గొండ, కరీంనగర్, వరంగల్, ఈ జిల్లాలు చాలా కీలకం, మీకు కూడా తెలుసు. సో ఇక్కడ ఆధిపత్య పోరు నడుస్తూ ఉంది సొంత పార్టీ నేతల నుంచి. సో ఇది కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ అయ్యేటువంటి అంశం కాదంటారా? ఇప్పుడు ఇంతసేపు చర్చ చూస్తున్నాను రోజా గారు. ఇప్పుడు అందరు కలిసి ఆ కాంగ్రెస్ ఈ కాంగ్రెస్ అని మాట్లాడడం జరుగుతుంది. కానీ అందరూ జాతీయ కాంగ్రెస్ ప్రజాస్వామ్యతో విలువలతో కూడుకున్న కాంగ్రెస్ కింద పనిచేయాలని చెప్తున్నారు. పాయింట్ నెంబర్ 1. అండ్ పాయింట్ నెంబర్ 2, ఇందాక పొల్లం మల్లయ్య యాదవ్ గారు మాట్లాడుతూ ఎవరైనా కాంగ్రెస్ వ్యతిరేకంగా ఉన్న వాళ్ళంతా మా పార్టీలో వెల్కమ్ అంటున్నారు. అదే మాట పరకాలలో వాళ్ళ పార్టీ నాయకులు ఎవరైనా ఈ రోజు దాకా మాట్లాడినారు అంటే కొండా సురేఖ వారి ఎపిసోడ్ పైన ఇవాళ కాంగ్రెస్ చర్చ జరుగుతుంది పరకాల పైన అంటే కేవలం కాంగ్రెస్ నాయకత్వం పరకాల పైన మాట్లాడదు తప్ప వేరే పార్టీలపై చర్చ జరగటం లేదంటేనే దట్ షోస్ ప్రతిపక్షం అనేది డెఫినెట్లీ మౌనం వహిస్తుంది. మౌనమే అర్ధాంగీకారం అంటారు. అందుకే వాళ్ళకి ఏంటంటే ఏం చేయాలో తెలియని కాంగ్రెస్ పార్టీ ఇష్యూ కదా, మీరు ఇప్పుడు మన ఇష్యూలో ఎప్పుడైతే వాళ్ళు ఎంటర్ అవుతున్నారో, వాళ్ళు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారో, వాళ్ళు ఒక మానసికంగా మాట్లాడుతున్నారు, అక్కడే చెప్తే షోస్ దట్ వాళ్ళు వేరే పార్టీల పైన ఆధారపడుతున్నారు, చేసే తప్పే చేయరు. మేము ఒకటే చెప్తున్నాము, వాళ్ళని వేరే పార్టీల పైన ఆధారపడతారంటారా? 10 మంది ఎమ్మెల్యేలు మీరు జాయిన్ చేసుకొని. ఇప్పుడు ఒకటండి, వాళ్ళ 10 మంది ఎమ్మెల్యేలు మనం జాయిన్ చేయలేదని ఇలా కోర్టులో తీర్పు కూడా మీరు చూడడం జరుగుతుంది. ఏంటంటే వాళ్ళు వచ్చినారు కండువా కప్పు, కానీ ఎక్కడ కూడా టెక్నికలీ ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ విప్ ఇప్పటికి ఇష్యూ చేసినారా? చేయలేదు. ఎక్కడైనా మన వాళ్ళు విప్ తిక్కరించి కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసినారా? చేయలేదు. ఎవరికైనా సభ్యత్వాలు ఉన్నాయా? లేవు. అయినా కూడా వాళ్ళు ఏమంటే ఎంత కంటెంట్ మాట్లాడతారు అది. ఇవాళ ఇంకోటి, పార్టీ క్రమశిక్షణ విభాగానికి ఆల్రెడీ కొండా సురేఖ రిప్లై ఇచ్చినారు, దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది, లేకపోతే చర్యలు తీసుకోకపోవడం జరుగుతుంది, అది పార్టీ చూసుకుంటుందండి. ఇవాళ ఇంకొకటి, రేవంత్ అని ఇవాళ విదేశాల టూర్ పైన చర్చ జరుగుతుంది. గతంలో భగవంత్ మాజీ ప్రస్తుత పంజాబ్ ముఖ్యమంత్రి, తర్వాత అరవింద్ కేజ్రీవాల్ గారు మాజీ ఢిల్లీ ముఖ్యమంత్రి, తర్వాత కేరళలో పినరాయి విజయన్ గారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు. అంటే ఈ బీజేపీ ప్రభుత్వం 12 ఏళ్లలో 4వ ప్రతిపక్ష ముఖ్యమంత్రిని చేయడం అంటే వాళ్ళ 29 ముఖ్యమంత్రులలో 4 మా ఇద్దరు ప్రెసిడెంట్ ముఖ్యమంత్రులు, 2 మాజీ ముఖ్యమంత్రులు. మొత్తం భారతదేశ చరిత్రనే ఇది ఎప్పుడు లేకుండా ఇప్పుడు జరుగుతున్నాయండి. మీరు కావాలంటే గూగుల్తో చూసుకోవచ్చు. తర్వాత ఇవాళ రేవంత్ అనేది గ్లోబల్ తెలంగాణ రైజింగ్ సమిట్ లో ఆల్రెడీ యూకే అండ్ యుఎస్ టూర్ గురించి గత నెలగా చర్చ జరుగుతుంది. ఆల్రెడీ మెయిల్ చేయడం జరిగింది. దాని అనుకూలంగా ఆయన అక్కడ ఉన్న క్యాంబ్రిడ్జ్ కానీ, అక్కడ ఉన్న యూనివర్సిటీస్ కానీ, ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ తో కానీ ఈ స్కిల్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ యంగ్ ఇండియా పైన మాట్లాడడానికి, ఒప్పందాలు చేయడానికి, తీయడానికి వెళ్తున్నారు. ఆయనకు అర్ధాంతరంగా ముగించుకుని రావాల్సిన ఆ పరిస్థితి వీళ్ళు ఉత్పన్నం చేసిన, దానికి అనుకూలంగా ప్రతిదీ కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టి వచ్చిన తర్వాత ఆయన సమాధానం చెప్తారు. కాదని ఎక్కడ మాట్లాడటం లేదు. ఇంకా 22A అవును మేము ఒప్పుకుంటాం, ప్రజలకి ఒక భావోద్వేగ సంబంధం భూమితో ఉంటుందని గ్రహించే మా మంత్రి తప్పు ఒప్పుకోవడానికి ధైర్యం ఉండాలని చెప్పుకుంటూనే ఒప్పుకోవడం జరిగింది. తప్పులు జరిగినాయి, కానీ గతంలో మీరు తెచ్చిన ధర్నీ అప్పుడే మీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో ఏం చెప్పినారు? అసైన్డ్ ల్యాండ్స్ ఎంతున్నాయి అసలు తెలంగాణ సమాజంలో అంటే సుమారు 1,23,00,000 అసైన్ ల్యాండ్ ఉండొచ్చు, దాన్ని లెక్క తీయడం డెఫినెట్లీ కానపని టైం తీసుకుంటుందని చెప్పడం జరిగింది. ఇవాళ ఇంకో విషయం 22A పరంగా మనం గమనించాల్సి ఏంటంటే అర్బన్ ల్యాండ్ సేలింగ్ తర్వాత పర్మిషన్స్ ఇచ్చినాయి, లేఅవుట్స్ వేసినాయి కాకుండా అదొక నిరంతరంగా అసైన్ 22Aలో చేరుతూ ఉంటాయి. ఇలా బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ కానివ్వండి, కోర్టులో పడుతున్నాయి కానీ ఎప్పుడు చేరుతూనే ఉంటాయి. ఇప్పుడు ఉన్న పరంగా pre-2023 మనం వెళ్ళిపోతే ఇవన్నీ ఏదైతే మ్యాటర్ సబ్సిడైజ్ ఉన్నాయో కొత్త చేరిన మళ్ళీ అక్కడ వ్యత్యాసం వ్యక్తం అవుతుంది. కాబట్టి ఇంకోటి అధికారులపై చర్యల గురించి బాగా చెప్తారు. మరి వీళ్ళు ఇదే మాట కూడా చెప్పాలి. ఇప్పుడు కూడా ఈ రోజు మనం ఏ అధికారులపైన భవిష్యత్తులో రేపు 20 రోజులు తీసుకుంటే ఇదే వాళ్ళు మీరు చేసే తప్పులకు అధికారాన్ని భాగస్వామ్యం చేశారని ఇదే ప్రతిపక్షాలు ఆ రోజు మమ్మల్ని విమర్శించదు. ఎందుకంటే మేము చాలా కేటగిరీగా తప్పు ఒప్పుకున్నాం, దానికంటే చర్యలు తీసుకుంటా అంటున్నాం. మళ్ళీ రేపు చర్యలు తీసుకున్నప్పుడు వీళ్ళే వచ్చి ఏం చెప్తారు? కేటీఆర్ ఆర్ సోకాల్ ఆ పార్టీ వ్యక్తులు వీళ్ళు చేసే తప్పులకి అధికారులు బాధ్యతలు చేస్తున్నారని. ఇవాళ మీరు ఏమంటున్నారు? అధికారులు మీరు చర్యలు తీసుకోమంటున్నారు.
ఎస్ మా మంత్రి గారు చెప్పినారు, ముఖ్యమంత్రి గారు చెప్పినారు, అందరు చెప్తున్నారు చర్యలు తీసుకోరాం. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఇవాళ 34 రిజిస్ట్రేషన్ జరిగినాయండి ఇప్పుడు ఈ ఉదంతం బయటకు వచ్చినప్పటి నుంచి. దట్ షోస్ మీరు 20 లైన్స్ పనిచేస్తున్న కాల్ సెంటర్ లో పూర్తి ట్రాన్స్పరెంట్ పనిచేస్తుందని. కానీ ఇదంతా తీసుకొచ్చిందే 30% కమిషన్ల కోసం. మళ్ళీ వాళ్ళు ఏదైతే ల్యాండ్ తమది అని ప్రూవ్ చేసుకోవాలని అంటే అక్కడ ఉన్నటువంటి అధికారులకు వాళ్ళ చేతులు తడపాల్సినటువంటి అవసరం ఉంది. హరీష్ రావు గారు చెప్పిన 30% కమిషన్ వాళ్ళ ప్రభుత్వంలో ఎంత జరిగిందో తెలియదు కానీ ప్రస్తుతం అని చెప్తే ప్రూవ్ చేయమని రేవంత్ అన్న కూడా చెప్పినారు. ఆయన ఏమో గాళ్ళ మెడల్ కట్టేటట్టు ఏదో బట్టగల్సి పైన వేస్తే పడడానికి ఎవరు తెలంగాణ సభని నమ్మడానికి సిద్ధంగా లేదు. ఎందుకంటే డబుల్ బెడ్రూమ్ దగ్గర, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ దగ్గర ఏ రకంగా మీ ఎమ్మెల్యేలు వసూలు చేస్తున్నారో మీ ఎమ్మెల్యే తరపున మీ పార్టీ నాయకులు చెప్పడం జరిగింది గతంలో. అవి మేము ఏం చెప్పని అవసరం లేదు. ప్రస్తుతం ఏమైనా జరిగి ఉంటే చూపిట్టామని చెప్తున్నాం మేము. కానీ ఎక్కడ కూడా ఎవరు మాట్లాడారు. ఎందుకంటే మనకు తెలిసిన రాజకీయాలు ఏంటి, ఒక అబద్ధ ప్రచారం చేయడం, తెలంగాణ సమాజాన్ని భావోద్వేగాలు లేపడం. ఎందుకంటే విద్యార్థుల తరపున వీళ్ళు ఎప్పుడూ లేరు, ఏ ఉద్యమాలు చేపట్టలేదు, ఒక రైతుల తరపున లేరు. అలానే ఒక వ్యవసాయం తరపున మాట్లాడతామంటే రైతులు వీళ్ళ తరపున రావటం లేదు. ఈ ఇరిగేషన్ ప్రాజెక్టుల పుణ్యమా అంటే ఇరిగేషన్ పైన వీళ్ళు మాట్లాడుతున్నారు తప్ప గ్రౌండ్ లెవెల్ పోయి ఎక్కడ వీళ్ళు ఏ ఉద్యమం చేసిన లేదు, పూర్వీకులు తప్ప లేదు. నేను ఒకటే చెప్తాను, బొల్లెమ్మలే కూడా అక్కడ కూడా మాట్లాడుతున్నారు. ప్రతి జిల్లానికి ఒక నాయకుడు తయారైనాడు కాంగ్రెస్ పార్టీలో, అట్లా ఇట్లా అని చెప్పుకోవడం జరుగుతుంది. మేము ఒకటే చెప్తున్నాం, ప్రతి జిల్లాలో ప్రతి వాళ్ళు కాంగ్రెస్ తరపున ఫైట్ చేయడానికి సిద్ధమవుతున్నారు తప్ప కాంగ్రెస్ తరపున ఫైట్ చేయట్లే, కాంగ్రెస్ కోసమే అదే పాయింట్ నేను మాట్లాడుతున్నా. ఆయన ఇప్పుడు ప్రతి వ్యక్తి కూడా కాంగ్రెస్ తరపున వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు కనిపిస్తున్నారని బొల్లెం మల్లయ్య గారు చెప్పగానే చెప్తున్నారు తప్ప ప్రతిపక్షాలు ఎక్కడ పోయినాయి, ప్రతిపక్ష నాయకుడు ఎక్కడ, ప్రతిపక్షాల గొంతులు ఎక్కడ,